మొన్నొక రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అయితే ఆ రోజు వెళ్ళిన సాటిస్ఫాక్షన్ కూడా లేదు. ఎందుకంటే మా పాపకి ఆ రోజు వామిటింగ్స్ అయ్యాయి. అందులోని ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోయింది. 2 టైమ్స్ అటు ఇటు తిరగడమే సరిపోయింది. ఇంకా అందుకే మళ్ళీ ఒక రోజు వెళ్దామని మా డాడీకి రెస్ట్ ఉన్న రోజు అయితే ఇంకా మేమందరం కలిసి వెళ్తున్నాము. వెళ్తుండగా దారిలో పాలవంచ మార్కెట్లో అయితే ఇంకా హెడ్ తీసుకున్నాము. ఇంకా మా తాత తీసుకొస్తా అంటే లేదు మేమే తీసుకొస్తామని చెప్పి కాల్ చేసి మరి తీసుకెళ్ళాము. ఇంకా ఇక్కడ శ్రీ బాలాజీ హోటల్లో అయితే టిఫిన్ కూడా చేసి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళగానే మా అమ్మమ్మ అయితే మాకు వెల్కమ్ చెప్పింది. మా తాతయ్య బయటకు వెళ్ళారంట. మా కోసం బెల్లం టీ కూడా పెట్టించింది. అది తాగేసాము. మా హనీ కూడా వచ్చేసి ఇంకా మా మమ్మీ కారం పట్టించింది అన్నమాట మాకు మా అమ్మమ్మ వాళ్ళకి. వచ్చేటప్పుడు అది కూడా తీసుకొని వచ్చేసాము. మా మమ్మీ ఏమో ఇక్కడ తలకాయ కూర ప్రిపేర్ చేస్తుంది. నేను బ్రెయిన్ ఫ్రై చేశాను. బ్రెయిన్ ఫ్రై అందరం తినేసిన తర్వాత ఇంకా తలకాయ కూర ఇక్కడ ప్రిపేర్ అవుతుండగానే మా పిన్ని లంచ్ ప్రిపేర్ చేశాను అని చెప్పి కాల్ చేసింది రమ్మని. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. పూరి చికెన్ బగారా అయితే చేసింది. ఇంకా అక్కడే లంచ్ అయితే చేసేసాము. ఇంకా ఈవినింగ్ 5:30కి అట్లా ఇంకా బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ రేపు మా డాడీకి డ్యూటీ ఉంది కాబట్టి ఇంకా ఈవినింగ్ టైంలోనే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మా తాతయ్యకి అమ్మమ్మకి బాయ్ చెప్పేసి వచ్చేసామన్నమాట. ఒక్క రోజున్నా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాము ఈసారి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇలా ఒక రోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గడిచింది.